అమెజాన్ ఇండియా దగ్గర దగ్గర 1,50,000 సీజనల్ జాబ్స్ క్రియేట్ చేయబోతుంది ఈ ఫెస్టివ్ సీజన్ లో. సో రాబోయే అన్ని పండగల సీజన్ ఉంది కదా, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఉంటుంది కదా, దానికని చెప్పి కొత్త జాబ్స్ కొత్త జాబ్స్ అంటే టెంపరీ జాబ్స్ ఇవి ఈ ఫెస్టివ్ సీజన్ వరకు ఉంటుంది అనమాట. సంక్రాంతి వరకు మేజర్ గా ఉంటుంది. ఈ టైంలో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అండ్ ఎక్కువ డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ సెక్టర్స్ లో వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సార్టింగ్ లో కానీ, లాస్ట్ మైల్ డెలివరీలో కానీ, ఈ ఇంకా డార్క్ స్టోర్స్ ఉంటాయి కదా వీటి దగ్గర కానీ, ప్యాకేజింగ్ లో కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర వీళ్ళు కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అమెజాన్ ఒక్కటే భారతదేశంలో 1,50,000 టెంపరీ జాబ్స్ ఈ ఫెస్టివ్ సీజన్ క్రియేట్ చేయబోతుంది, విచ్ ఈస్ ఎ వెరీ నైస్ థింగ్. అయితే వీళ్ళు ఉమెన్ అసోసియేట్స్ కి జాబ్స్ ఇస్తున్నారు అండ్ 2,000 మందికి పీపుల్ విత్ డిజబిలిటీస్ కూడా ఇస్తున్నారు, విచ్ ఈస్ రియల్లీ ఎ గ్రేట్ థింగ్. వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఇస్తున్నట్టుగా ఒక రకంగా చాలా మంచి పని చేస్తున్నట్టు. 2024 లో 1,10,000 మందికి ఇచ్చింది అమెజాన్, ఇప్పుడు ఇంకొక 40,000 మందికి పెంచి 1,50,000 మంది దాకా ఇస్తాను అని చెప్తుంది. ఎస్టిమేషన్ ఏంటంటే 2,16,000 మంది దాకా 2025 లో ఈ కామర్స్ నుంచి ఈ ఫెస్టివ్ సీజన్ లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, విచ్ ఈస్ అ సర్జ్ ఆఫ్ నియర్లీ 15 to 20% ఇయర్ ఆన్ ఇయర్. అంటే సంవత్సరం పెరిగిన కొద్దీ ఈ ఆర్డర్స్ అనేవి ఈ టైంలో పెరుగుతున్నాయి మొత్తం ఈ కామర్స్ సెక్టర్ లో. సో భారతదేశం ఒక్కటే 2,16,000 మందికి ఇస్తుంది ఈ ఓన్లీ ఈ టైంలో, నియర్లీ ఒక 5-6 మంత్స్ ఇస్తుంది. అంటే రియల్లీ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. దిస్ షోస్ భారతదేశం కూడా చిన్నగా అలవాటు పడుతుంది ఈ ఆర్డరింగ్ దానికి. ఆల్రెడీ చాలా మంది మనము ఆర్డర్ చేసుకుంటూనే ఉన్నాం ఆన్లైన్ లో. ఈ డార్క్ స్టోర్స్ కావచ్చు, ఇవన్నీ ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ డీపర్ ఇన్ టు టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్ ఆల్సో, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అండ్ వచ్చే ప్రొడక్ట్స్ సెల్లర్స్ ఏవైతే అమ్ముతున్నారో వాళ్ళు కూడా డూప్లికేట్స్ ఇట్లాంటి మళ్ళా దాంట్లో తప్పులు జరగకుండా చూసుకోవాలి. ప్లాట్ఫామ్స్ కూడా దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ ఇది ఇంకా పెనట్రేట్ అవుతుంది అండ్ నమ్మకం, ట్రస్ట్ పెరుగుతుంది ఈ ప్లాట్ఫామ్స్ మీద.